అన్‌స్టాపబుల్ షోకి మిమ్మల్ని పిలవటము ఆహా వాళ్ళు పిలిచారా? లేకపోతే ఇటు రామ్ చరణ్ టీం నుంచి వచ్చిందా మీకు పిలుపు? ఎలా అన్‌స్టాపబుల్ షో వరకు వెళ్ళారు మీరు? దానికి జరిగిన వృత్తాంతం ఏంటి? అన్‌స్టాపబుల్ ప్రోగ్రామ్‌కి అండి నా క్రియేటివ్ టీము రాఘవ్ గారని వారు నాకు కాంటాక్ట్ అయ్యారండి. ఓకే. స్వామినాయుడు గారి దగ్గర నంబర్ తీసుకున్నారంట. అంటే చిరంజీవి బ్లడ్ బ్యాంకు పర్యవేక్షణ చేస్తూ ఉంటారు స్వామినాయుడు. ఆయన దగ్గర తీసుకొని నన్ను కాంటాక్ట్ అయ్యారు. ఆహా క్రియేటివ్ టీమ్ రాఘవ్ గారు, ఓకే, మీరు ఇట్లాగా హాస్పిటల్లో మీ మిస్సెస్కి ఇలా జరిగిందని తెలిసింది, అసలు ఏంటి మంచి చెడ్డని అడిగారు. ఇది ఇలా జరిగిందని నేను చెప్పాను. అయితే ఒక ప్రోగ్రాం అనుకుంటున్నాం, మరి మీరు రాగలుగుతారని అడిగారు. అలాగేనండి అని చెప్పా. వాళ్ళు పిలిపించి చేయించారండి. ఆ రకంగా రావడం జరిగింది. ఆహా వారి వరకు వెళ్ళటానికి కారణం, అలానే బ్లడ్ బ్యాంక్కి మీరు అనుబంధానికి కారణం ఏంటంటే ఏం చెప్తారు? బ్లడ్ బ్యాంక్తో ఎంత జర్నీ ఉంది మీది? బ్లడ్ బ్యాంక్ విషయానికి వస్తే నేను అంటే కాలేజీ రోజుల నుంచి ఎన్ఎస్ఎస్ ఎన్సిసి వీటిల్లో నేను ఉండేవాడిని అండి, కల్చరల్గా ఉండేవాడిని. అలా బ్లడ్ ఇవ్వటం అనేది మంచిదనే అభిప్రాయం కాలేజీ డేస్ నుంచి ఇస్తూనే ఉన్నాం. రెడ్ క్రాస్ సొసైటీ అని ఉండేది, వాళ్ళు ఎక్కువగా అప్పట్లో ఉండేది. అలా చేసుకుంటూ వస్తున్న తర్వాత ఇక వ్యాపారాలు వీటిల్లో ఉన్న తర్వాత 2006లో హైదరాబాద్ వచ్చి ఉన్నాను నేను. అప్పుడు మన పద్మవిభూషణ్ మెగాస్టార్ చిరంజీవి గారు పెట్టిన చిరంజీవి బ్లడ్ బ్యాంకులో ఇస్తే ఆనందం, ఇక్కడికి వచ్చాం ఇద్దాం మనం అని వెళ్ళి ఇచ్చానండి 2006లో. ఓకే. తర్వాత 2007 కూడా ఇంకొకసారి వచ్చి ఉన్నాం, అప్పుడు కూడా ఇచ్చుకున్నాం. 2009కి ఒక నటుడిగా నేను హైదరాబాద్ షిఫ్ట్ అయిపోయాను. ఓకే. అప్పుడు ఇక ప్రతి 3 నెలలకి షూటింగ్స్ అవి అడ్జస్ట్ చేసుకుంటూ ఇచ్చుకునేవాడిని. ఓకే. ఆ రకంగా ఆ బ్లడ్ బ్యాంక్తో నా అనుబంధం. ఇప్పటికి ఎన్నిసార్లు ఇచ్చుంటారు దాదాపుగా సుమారుగా? 21 సార్లని మొన్న చెప్పారండి. 21 సార్లు ఇచ్చారంట. అంటే ఈ సంవత్సరం జనవరి 30న కూడా ఇవ్వటం జరిగింది. దాంతో 21 టైమ్స్ అని చెప్పారు వారు. ఓకే. అది దాని నుంచి నాకు అన్‌స్టాపబుల్ అనే దగ్గర మీరు ఇక్కడ నేను కృష్ణనగర్లో సినిమా వేషాల కోసం ఒక్కడనే ఉంటున్నాను నేను. మా మిస్సెస్, బాబు, కోడలు, మనవరాలు చిత్తూరు జిల్లా బంగారుపాలెంలో ఉంటారండి. నన్ను చూసిపోదామని చెప్పేసి ఈమె వచ్చారు అక్కడి నుంచి. ఓకే. జూలై 15వ తేదీ వచ్చారు తను. 15, 16 బాగున్నారు. 17వ తేదీ సాయంత్రం 9 ఆ టైం నుంచి తను ఒక స్మృతి కోల్పోయి ఏదేదో మాట్లాడుతుంది వేణుగారు. ఓకే. ఆ మాట్లాడుతున్న సందర్భంలో 9:30 అంటే తను ఏదో ఒక కోమాలోకి వెళ్ళిపోతుందన్న ఒక భయం పట్టుకుంది నాకు. అప్పుడు నేను ఎవరికి చేయాలని చూస్తే గబుక్కుని నాకు స్వామినాయుడు గారు గుర్తొచ్చారండి. వారికి ఫోన్ చేశాను నేను. చేస్తే ఆ టైంలో కూడా ఫోన్ ఆన్సర్ చేసి ఇమ్మీడియట్గా పేషెంట్ నేమ్ నాకు వాట్సాప్ చేయండి అన్నారండి. పెట్టా. తర్వాత తెలిసిన మిత్రులు 10 మంది వరకు ఫోన్లు చేశా. పెద్ద వర్షం ఆ రోజు, కృష్ణానగర్ రోడ్లన్నీ మునిగిపోయినాయి. ఒక అంబులెన్స్ వచ్చింది, వెంటనే ఆమెను ఎక్కించుకొని అపోలో హాస్పిటల్కి తీసుకెళ్ళారండి. అక్కడ రిసెప్షన్కి వెళ్ళి పేరేంటంటే వెంకటదుర్గ అన్న. మీరా రండి అని చెప్పి బెడ్ రెడీగా ఉంది, డాక్టర్స్ రెడీగా ఉన్నారు, వేణుగారు ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు. 1 గంట తర్వాత 24 గంటల తర్వాత కానీ మేము చెప్పలేమన్నారు, అంత క్రిటికల్ అన్నారు వాళ్ళు. ఆ తర్వాత మళ్ళా ఇక ఆ రోజు ఆ నైటు అంతా అలాగనే ఉన్నాను. ఆ నెక్స్ట్ డేకి ఉదయం డాక్టర్ ఒక స్పెషలిస్ట్ వచ్చారు, విఐపి ట్రీట్మెంట్ నడుస్తూ ఉంది, 48 అవర్స్ అండి అన్నారు. మళ్ళీ ఈ దీంతో లైఫ్ అండ్ డెత్ క్వశ్చన్ అయిపోయి నాకు అంతుపోలా. ఏంటి సార్ అని అడిగితే అప్పుడు చెప్పారు, ఇంతకుముందు ఆపరేషన్ అది చేయించారా ఏంటి అని అడిగితే ఆ పాత రికార్డ్స్ అని ఇస్తే 2011లో మన కేర్ హాస్పిటల్లో ఓపెన్ హార్ట్ సర్జరీ చేసి వాల్వ్ రీప్లేస్ చేశారండి. అప్పుడు దానికి ఒక బ్లడ్ ఒక లెవెల్లో మెయింటైన్ అవ్వడానికి ఎసిట్రోమో 2mg 3mg అని ఉంటాయి ట్యాబ్లెట్స్. డే ఆఫ్టర్ డే అట్లా వాడుతూ ఉండాలి. అది తనేదో మిస్ అయ్యి ఒకే రకం ట్యాబ్లెట్ సంవత్సరం పాటు వాడేసింది. నేను ఇక్కడున్నాను, తను అక్కడ. ఈ ఒత్తిడిలో ఇక అలా జరిగింది. ఆ తర్వాత ఇక్కడికి వచ్చే ముందు ఒక సంవత్సర కాలం పాటుగా పొడి దగ్గు వస్తూ ఉందంట. ఏంటి ఆడవాళ్ళ ఇళ్లలో కరక్క ఏదో బుక్కను పెట్టుకొని ఉందని అట్లా చదువుతుంటారు. తర్వాత బ్లడ్ బాగా పలచబడిపోయి నీడిల్ ఎక్కడ టచ్ చేస్తే అక్కడ పెద్ద మచ్చబడిపోతుందండి, బ్లాక్ షేడ్ అయిపోయి.
ఇంత క్రిటికల్ అయ్యే దగ్గర దేనికి ట్యాబ్లెట్ ఆపి దేనికి ఇవ్వాలి, దీనికి ఇస్తే దానికి ఏమవుతుంది, ఇలాగా ఆ కాఫ్ అనేది లంగ్స్ ప్రాబ్లం వచ్చిందంటండి వాటికి. అంటే 3 రకాలైన వచ్చే దగ్గర క్రిటికల్ అవటంతో ఆమెకి ఇక చాలా క్రిటికల్ అయిన దగ్గర అప్పుడు 48 అవర్స్ అనటంతో సరే డాక్టర్స్ వస్తున్నారు చూసుకుంటున్నారు. ఈలోపు మరి అపోలో హాస్పిటల్ బిల్ ఎంత అవుతుందో, అప్పటికే 2 కరోనాలు దాటి షూటింగ్లు లేక ఎలా అనుకుంటున్న పరిస్థితుల్లో ఈ ఉపద్రవం ఉన్నా లైఫ్ అండ్ డెత్ క్వశ్చన్ అయిపోయింది. పెద్ద హాస్పిటల్లో బిల్ ఎంత అవుతుందో, నా స్థాయికి సరిపోతుందో లేదో, నా బడ్జెట్ని బట్టి నాకున్న దీన్ని బట్టి చేసుకోవాలి, లేదంటే నాకు తాహతకు సరిపడయ్యే గవర్నమెంట్ హాస్పిటల్లో పోవచ్చు. ఈ దీనిలో నేను ఉంటుండగా ఇది ఎట్లా అని బిల్లింగ్ కౌంటర్కి వెళ్ళి అడిగానండి. మాకు పైనుంచి ఫోన్ వచ్చిందండి, మీరేమో ఆందోళన పడకండి అన్నారండి. పైనుంచి ఫోన్ అనే దగ్గర ఎవరు చేస్తారు అనేది నాకు తెలియలా. సరే 3 డేస్ ఇట్లా అయిన తర్వాత డాక్టర్స్ వచ్చి వెళ్తున్నారు, చూస్తున్నారు, స్థిమితపడి ఎవరు చేసుంటారని కొంచెం వెనక్కి వెళ్తే స్వామినాయుడు గారికి చేసినప్పుడు వారు పేషెంట్ నేమ్ నాకు వాట్సాప్ చేయండి అనడం, ఆ తర్వాత 10 మందికి ఏదో చేసుకున్నా కానీ కాదు అని అప్పుడు స్వామినాయుడు గుర్తొచ్చి చేశా. అప్పుడు చెప్పారండి, అన్నయ్య గారి దృష్టికి తీసుకెళ్ళామండి, చిరంజీవి గారి దృష్టికి. ఓకే. చరణ్ బాబుకి చెప్పడం, వారు ఉపాసన గారికి చెప్పడం, వారు హాస్పిటల్కి చెప్పడం, ఆ రకంగా మీకు ఎన్ని ఏర్పాట్లు జరిగినాయి అని ఆఫ్టర్ 3 డేస్ అండి. నాకు అదేలేండి, మీరు పిలవకుండానే అంబులెన్స్ వచ్చింది, మీరు పిలవకుండానే అక్కడ తీసుకెళ్ళిపోయారు. ఓకే, మీకేం అర్థం కాలేదు అసలు. అంటే పైనుంచి ఫోన్ అని చెప్తున్నారు అక్కడ, అలానా వాళ్ళు చేశారని కూడా వాళ్ళు మాకు చెప్పాల. ఆ దీనిలో అలా జరిగేపాటికి ఇక కాస్త ఇక భగవంతుడు నాకు ఈ రూపంలో చేస్తున్నాడా అని ఇక అన్నయ్య. ఎన్ని రోజులు ఉండరు హాస్పిటల్లో? 17 రోజుల పాటు వేణుగారు 17 రోజులు డైలీ ఒక స్పెషలిస్టు విఐపి ట్రీట్మెంట్తో దానికి సంబంధించి మన క్రిటికల్ అయింది కనుక ఆ టైంకి ఎవరు ఫారినర్స్ డాక్టర్స్ ఉండటం, వాళ్ళతో కూడా చూపించడం, ఈ రకంగా ట్రీట్మెంట్ చేయించి 17 రోజులకు పునర్జన్మనిచ్చిన నా భార్యకి ఆగస్టు 2వ తేదీ నాకు డిశ్చార్జ్ ఇచ్చారండి. ఓకే. రామ్ చరణ్ బాబు, ఉపాసన, మా వాళ్ళకి నేను బిల్లు ₹1 కూడా తీసుకోలేదా? ₹1 కట్టించుకోలేదు వేణు. అది ఇంకా అంటే ఆ తర్వాత ఇప్పుడు మన ఈ అన్స్టాపబుల్ చూసి ఈ మిత్రులందరూ ఇంటర్వ్యూస్ పిలిచిన క్రమంలో మీరేదో బ్లడ్ ఇచ్చారు కాబట్టి మీ భార్యకి అలా తిరిగి వచ్చిందని అనుకుంటున్నా ఏమంటారని అంటే అప్పుడు నాకు అలా అనిపించలేదు వేణు గారు. నా ఆత్మసంతృప్తి కోసం నేను చేసుకున్న బ్లడ్ ఇవ్వటం, ఆ ఆత్మసంతృప్తిని కలిగించడానికి చిరంజీవి గారు పెట్టిన ఆ బ్లడ్ బ్యాంక్కి వెళ్ళి ఇచ్చుకుంటే ఆ రోజు నేను ఏ రోజుకి ఆ రోజే ఆత్మానందం, ఆత్మసంతృప్తితో ఉండేవాడిని అండి. దానికోసం చేసుకున్న ఈ రకంగా అనేది ఊహించింది కాదు. మరి ఆ పద్మవిభూషణ్ తలపెట్టిన ఆ కార్యక్రమం, ఆ యజ్ఞ ఫలం నా భార్యకి ప్రాణం పోసిందని భావిస్తున్నాను. ఓకే. అదే వేణు గారు.